ఒక భారత ప్రధానమంత్రిలో ఎంతటి డేరింగ్ ఎవరు చూడరు. ఎమర్జెన్సీలు పెట్టినటువంటి ఇందిరాగాంధీ అది డేరింగే. కానీ డిజాస్ట్రస్ డేరింగ్. అసహ్యకరమైన, అవినీతికరమైనటువంటి, అరాచకమైనటువంటి తెగింపు అనమాట. దాన్ని కవర్ చేసుకోవడానికి అటు బంగ్లాదేశ్ యుద్ధం లాంటి ఇష్యూస్‌ని కవరప్ చేసుకుంటూ ఆవిడ కథ నడిపింది. అయిపోయింది. ఆవిడనే ఇంతవరకు డేరింగ్ వుమెన్ కిందన ఫీల్ అయ్యాం. బట్ అది అవినీతితో కూడినటువంటిది. బట్ దమ్ము ధైర్యంతో ఎలా ఉండాలి అన్నటువంటిది నిరూపించినటువంటి వాడు నరేంద్ర మోడీ. పాకిస్తాన్‌ని 3 సార్లు ముప్పేట దాడి చేయించి చూపెట్టాడు. అట్లాగే మయన్మార్‌లో ఉండేటటువంటి ఈశాన్య రాష్ట్రాల తీవ్రవాదులు వెంటాడి, వేటాడి 3 సార్లు దాడులు చేయించాడు. నక్సలిజాన్ని వెంటాడి వేటాడుతున్నాడు. అమెరికా లాంటోడిని తూనాబొడ్డు అంటాడు. చైనా లాంటోడిని దారికి తెచ్చుకోవడం ఎట్లాగో చూపెడతాడు. భారతదేశం ఫస్ట్ అనేటటువంటి తప్ప మరొక ధ్యాసే లేనటువంటి మొండి దేశభక్తుడు నరేంద్ర మోడీ. అందుకనినే హారతులు ఇచ్చి ఆదరిస్తున్నటువంటి రోజులు వచ్చినాయి మళ్ళీ ఆయనకి. ఇప్పుడు అదే నరేంద్ర మోడీకి సంబంధించి అమెరికా విషయమైనా ఏదైనా సరే ధైర్యంగా తెగింపుగా నిర్ణయం తీసుకునే స్థాయిలోనే ఆయన ఉన్నాడు అన్నటువంటిది తాజా లెక్కలు చెప్తున్నారు. జ్యోతిష్య పండితులు చెప్పేటటువంటి లెక్క ఏంటయ్యా అంటే, ఆయనకి ఇప్పుడు అంటే మొన్న ఈ మధ్యనే ఆయన ఏక్తా దివస్ సందర్భంగా మాట్లాడుకొచ్చారు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఖచ్చితంగా తీసుకుంటాం అన్నటువంటిదే ఆయన ఆ రోజు ఉపన్యాసంలో ఉన్నటువంటి సంకేతం. భారత్ని సంపూర్ణం చేస్తామన్న పాయింట్కి అర్థం అది. దానికి అనుగుణంగానే అక్కడ జరుగుతున్నాయి. అదే సక్సెస్ అయితే బెలూచిస్తాన్ మన దగ్గరికి వచ్చేస్తే, ఖైబర్ పఖ్తూనా మన దగ్గరికి వచ్చేస్తుంది. భారత్ మంగళ దశ ఇప్పుడు మొదలైంది. 7 ఏళ్ళు పైనే ఉంటుంది అని చెప్తున్నారు. అదే సందర్భంగా నరేంద్ర మోడీకి కూడా అదే దశ నడుస్తున్నటువంటి సిచ్యుయేషన్లో చాలా అగ్రెసివ్ డెసిషన్స్ రాబోయేటటువంటి రోజుల్లో ఉంటాయి అన్నటువంటిది జ్యోతిష పండితులు చెప్తున్నమాట.